హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కొత్త లోక చాప్టర్ 1 చంద్ర. ఈ మూవీ నేను నైట్ అయితే చూడడం జరిగింది. జియో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. దుల్కర్ సల్మాన్ నిర్మాత. ఈ మూవీని కొంతమంది మీలో చూసే ఉంటారు, బట్ నేను నిన్న చూశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు చెప్తాను. ఈ మూవీ 30 కోట్ల బడ్జెట్తో తీశారు. ఏకంగా 300 కోట్లు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ షేక్ చేసి పడేసింది. కలెక్షన్స్ సునామీ సృష్టించింది. మార్వెల్, డీసీతో పోలుస్తూ రేటింగ్స్, రివ్యూస్. మరి ఈ మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మాత్రం జస్ట్ యాన్ యావరేజ్ ఫిలిం అని నాకు అనిపించింది భయ్య. అనుకున్నంత రేంజ్లో ఇచ్చిన హైప్ అంత లేదు. అలాగని బ్యాడ్ ఫిలిం అయితే కాదు, ముందే చెప్పేస్తున్నా. చాలా విషయాలు నచ్చినాయి, అట్ ద సేమ్ టైం కొన్ని విషయాలు నచ్చలేదు. ఓవరాల్గా నాకైతే యావరేజ్ అనిపించింది. మన ఇండియన్ సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్ రావడమే ఒక గర్వించదగ్గ విషయం. ఇంత తక్కువ బడ్జెట్తో చాలా మంచి అవుట్పుట్ని తీసుకురావడం, ఫుల్ క్వాలిటీతో, అది కూడా సూపర్ అనిపించింది నాకైతే. ఒక లేడీ ఓరియంటెడ్ స్టోరీకి సూపర్ పవర్స్ యాడ్ చేసి తీసిన ఫిల్మే ఇది. యక్షిని క్యారెక్టర్ గురించి పురాణాల్లో వింటూనే ఉంటాం కదా, ఆ క్యారెక్టర్ని తీసుకొని ఇక్కడ సూపర్ పవర్స్ యాడ్ చేసి ఒక లేడీ బ్యాట్మెన్ టైప్లో చూపించారు. హీరోయిన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. కళ్యాణి ప్రియదర్శన్. ఈమెను చూస్తే కుర్రాలు మనసు పారేసుకోవడం గ్యారంటీ. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బట్ సెకండ్ హాఫ్ అట్లా లెట్ డౌన్ అవ్వుకుంటూ ముందుకెళ్ళింది. సెకండ్ హాఫ్ ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా లేదు. టెక్నికల్ వాల్యూస్ మాత్రం పీక్స్లో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఆ విజువల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫస్ట్ క్యారెక్టర్స్ పరిచయం, హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్, హీరో ఫ్రెండ్స్ ఇంట్రడక్షన్, వాళ్ళ మధ్య కొన్ని సీన్స్, చంద్ర క్యారెక్టర్కి పవర్స్ ఉన్నాయని మనకు తెలియడం, చిన్న యాక్షన్ కట్స్, కొంచెం ఫన్, ఇట్లా ఫస్ట్ 40 మినిట్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అట్లా స్టోరీని బిల్డ్ చేసి బాగా తీసుకెళ్లారు. అక్కడే చంద్ర ఫ్లాష్ బ్యాక్ వస్తుందబ్బా, ఆమెకు ఆ పవర్స్ ఎట్లా వచ్చాయనే కదా. అక్కడ మాత్రం ఒక రేంజ్లో ఉంది ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే. ఆ సీన్లో ఆ పిల్ల యాక్టింగ్ అయితే అదిరిపోయింది, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ది. ఆ సీన్లో ఒక్కసారి గోస్ బంప్ తెప్పించాయి. ఫుల్ హై రేంజ్కి వెళ్ళిపోయిన మూవీ. ఇంకా అక్కడ నుండి అబ్బా స్టార్ట్ అయింది, లెట్ డౌన్ అవ్వకుండా వెళ్ళింది. ఈ చంద్ర ఎవరో ఆ మిస్టరీ మనకి తెలిసిపోయాక ఇంట్రెస్ట్ పోద్ది. విలన్ క్యారెక్టర్ని చూపించారు కానీ మరీ అంత హైలైట్ అంటూ నాకేమనిపించలే. ఈ విలన్ ఎవరో ఫస్ట్ అయితే నాకు ఐడియా లేదు, తర్వాత తెలుసుకున్న. శాండీ మాస్టర్, మోనికా సాంగ్కి డ్యాన్స్ మాస్టర్, విలన్గా బాగానే సెట్ అయ్యారు. చంద్ర మీద మనసు పారేసుకున్న అబ్బాయిగా నస్లేన్ అయితే ఓకే. ఇంకా దుల్కర్ సల్మాన్, ఇంకా టొవినో థామస్, ఇంకా షోబిన్, కామియోస్, వీళ్ళు మాత్రం అంత అయితే హెల్ప్ అవ్వలేదు మూవీకి. ఇంకా సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్ నడుస్తూనే ఉంటాయి, బట్ అంత ఎంగేజింగ్గా నాకేం అనిపించలే. సెకండ్ హాఫ్ అయితే బోర్ కొట్టినా సరే, ఆ క్లైమాక్స్ వచ్చేసరికి పర్లేదులే, ఒక రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే కొంచెం బెటర్ కదా అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. కాకపోతే సినిమాని పూర్తిగా కంప్లీట్ చేయకపోవడం మైనస్. కొంతమందికి నచ్చదు ఇది. ఇంకా పార్ట్ 2 కూడా లేట్ ఇచ్చారు, చూద్దాం. చెప్పాలంటే ఇది చాలా చిన్న స్టోరీ, ఒక్క ముక్కలో చెప్పేయాల్సిన స్టోరీ. హీరోయిన్కి పవర్స్ కానీ లేకపోతే ఈ సినిమా ఒక నార్మల్ సినిమా అయి ఉండేది అంతే. మరి ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.75 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Bye bye and Jai Hind.